మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా స్ట్రోక్ పక్షవాతం అంటే ఇంకా ఒకరి మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అయితే పక్షవాతం రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వచ్చే ముందు మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, పక్షవాతం వచ్చాక ఒక పీరియడ్ అనేది ఉంటుంది, గోల్డెన్ పీరియడ్, ఆ లోపు తీసుకెళ్తే పూర్తిగా తగ్గించవచ్చు అని చెప్తున్నారు. సో మనకు తెలియని విషయాలు ఏంటి, అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చింది అంటే డిపెండెన్సీ ఖచ్చితంగా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రాకముందు కొన్ని లక్షణాలు ఉంటాయి, జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమిటంటే వ్యాధి రావడం అనే దాని సరికన్నా వ్యాధిని నిరోధించే పద్ధతి, దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు లక్షణాలు అనుకోండి, ఇప్పుడు నమ్మండి, భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ప్రతి 20 సెకండ్లకి ఒక స్ట్రోక్ వస్తుందటండి. ప్రతి 20 సెకండ్లకి. అందరు ఇంతకుముందు అనుకునే వాళ్ళు హార్ట్ అటాక్ ఎక్కువ అని. హార్ట్ అటాక్ కూడా ఎక్కువ వస్తుంది. అయితే హార్ట్ అటాక్ ఇప్పుడు 30 నుంచి 45 సెకండ్లకు ఒకటి వస్తుంటే, స్ట్రోక్ ఏదైతే పక్షవాతానికి సంబంధించే లక్షణాలు 20 సెకండ్లు వస్తాయి. అదే కాకుండా ఇంకా గ్రహించాల్సింది ఏమిటి, నిమిషానికి దగ్గర 2 మిలియన్లు నరాలు డ్యామేజ్ అయిపోతున్నాయి, అంటే న్యూరాన్స్ అంటాం. అదే కానీ మరి గంటకు ఎంత అవుతుందండి, దగ్గర 120 మిలియన్ డ్యామేజ్ అవుతుంది. అంటే సెకండ్కి దగ్గర 35,000 కణాలు సెకండ్కి. ఇంకొక మినిట్కి చూసుకున్నట్టయితే ఏదైతే నరానికి అంటే న్యూరాన్ అంటామండి, దానికి మధ్యలో ఉండేటువంటి కనెక్షన్స్ని సైనాప్సిస్ అంటే అనుసంధానం, ఒక్కడి నుంచి సమాచారం ఇంకో దగ్గరికి అందజేసే వ్యవస్థ, అది దగ్గర ఒక 14 బిలియన్లు డ్యామేజ్ అయిపోతుంది ఒక్క నిమిషంలో. అదే కాకుండా 12 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి నరాలు తాలూకా డ్యామేజ్ అయిపోతుంది. నరాల పైన ఉండేటువంటి తెల్లటి పొర మైలిన్. అంటే మీరు వింటూ ఉంటే చాలా భయంగా అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమిటి, ఈ లక్షణాలు అన్నవి ముందే దాన్ని గ్రహించి దాన్ని కానీ అక్కడితో కానీ వైద్యం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున 2026లో ఉన్న పద్ధతి, పాతకాలంలో స్ట్రోక్ వచ్చిన తర్వాత దాన్ని వైద్యం చేయడం అదంతా సరే. మీరు చెప్పినట్టుగా చాలామంది డిపెండెన్స్ పూర్తిగా స్ట్రోక్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ లక్షణాలు, ఇది 1997 నుంచి కూడా ఈ లక్షణాలు అన్న దాని గురించి మీద మంచి పరిశోధన జరిగింది. ఎక్కడో అమెరికాలో సిన్సినాటి అని ఒక ప్రాంతంలో సిన్సినాటి పెరిఫెరల్ స్ట్రోక్ ఇండెక్స్ అని ఒకటి తయారు చేశారు. కానీ పేరు రావడం ఎవరికి వచ్చిందంటే 1998లో ఇంగ్లాండ్లో దానిని మంచి వ్యాప్తిలో తీసుకొచ్చారు. దాని పేరు FAST, FAST. దాని ఆంగ్లంలో యాక్రోనిమ్ అంటారు, అంటే ఒక సంక్షిప్త పదం. మనం కొన్ని చేయాలంటే దానికి ముందు మాటలు పెట్టుకుంటాం కదా వర్డ్ని, అట్లా. ఫాస్ట్ అంటే F అంటే ఫేస్, A అంటే ఆర్మ్, S అంటే స్పీచ్, T అంటే టైం ఫర్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఇది ఇంగ్లాండ్లో ఎందుకు తీసుకొచ్చారండి, ఈ స్ట్రోక్ అన్నది రావడానికి అందుకని కష్టం అన్నది జరుగుతున్నప్పుడు, ఇబ్బంది జరుగుతున్నప్పుడు దాన్ని కోసం లక్షణాలు గుర్తించాల్సింది ఎవరు, ఈ స్ట్రోక్ ఫిజిషియన్స్ అని ఉంటారు, న్యూరో సర్జన్, న్యూరాలజిస్టులు, ఈ అంబులెన్స్ పర్సనల్ ఎవరైతే షిఫ్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ రూమ్ ఏదైతే ఉంటుందో ER, అక్కడ ఉండే డాక్టర్లు, వీళ్ళ కోసం ఉద్దేశించి చేసిన ఇది. ఈ ఫాస్ట్ అంటే ఏమిటి చూపేనండి, F అంటే ఫేస్, అంటే ఏం లేదు, ముఖంలో ఒక పక్కన కానీ ఏదో కిందకి మూతి వంకర అయిపోయినట్టు అనిపిస్తుంది, సింపుల్, ఇంకేం లేదు. వాళ్ళ శ్రీమతే గుర్తుపట్టగలరు, ఏదో తేడా వచ్చిందండి మీలో. ఏ అంటే ఆమె 2 చేతులు ఇలా పెట్టమంటే ఇంటి దగ్గర చేయొచ్చింది, ఒక చేయి కిందకి తెలియకుండా కిందకి అయిపోతుంది. అంతే, అంటే ఒక చేయి పెట్టగలరు. ఇటువైపు అయితే స్పీచ్ ఇబ్బంది, ఇది స్ట్రోక్ వచ్చిందో దాని అటువైపు కిందకి వెళ్ళిపోతుంది. అదే కాకుండా S అంటే స్పీచ్, ఏదో ఒక గజిబిజిగా మాట్లాడడం, సరిగ్గా క్లారిటీ లేకపోవడం, అంత చక్కగా ఒక లెక్చర్ ఇవ్వగల మనిషి దానిలో మధ్యలో మిస్ అయిపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చినట్టయితే దానిని T అని కలిపారు, టైం టు గో టు ద హాస్పిటల్. ఇంకా టైం అంతే, ఈ 3 ఉన్నాయనంటే మీరు ఎంత తొందరగా అంటే అంత తొందరగా వెళ్ళాల్సిందే. ఇది ఎప్పటి మాట 98 నుంచి జరుగుతూనే ఉంది, ప్రపంచం అంతా కూడా ఫాలో అయ్యే దాంట్లో ఇది. ఇందులో ఈ మధ్య కాలంలో మళ్ళీ FAST అని పెట్టారు, దాన్ని ఎక్స్పాండ్ చేశారు. అంటే వాళ్ళ లాజిక్ ఏమిటంటే, బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి. ఈ ముందు భాగాన్ని లార్జ్ మెదడు, కింద ఉండేదాన్ని చిన్న మెదడు, సెరిబెల్లం అంటారు. ఈ లక్షణాల వల్ల ఈ చిన్న మెదడు బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో వచ్చిన స్ట్రోకులు మిస్ అయిపోతున్నారు అని దానికి 2 యాడ్ చేశారు, BE. B అంటే బ్యాలెన్స్, ఏదన్నా కానీ నడవడం సరిగ్గా నడవలేకపోవడం, అయినా పడిపోయినట్టు ఏదైనా అవడం కానీ,
ఒక లక్షణం. అంటే ఏమిటి, ఈ చిన్న మెదడు ప్రాంతంలో ఏదైతే రక్తం సప్లై తగ్గడం వల్ల వచ్చే పోస్టీరియర్ సర్క్యులేషన్ అంటారు. అంటే బ్రెయిన్కి రక్తం సప్లై అయ్యేది ఈ ప్రాంతాన్ని, పెద్ద మెదడుకు వచ్చేదాన్ని యాంటీ సర్క్యులేషన్, చిన్న మెదడు ప్రాంతాన్ని అనేది దాన్ని పోస్టీరియర్ సర్క్యులేషన్ అంటారు. ఈ పోస్టీరియర్ సర్క్యులేషన్లో వచ్చేటువంటి ఒక లక్షణం ఇది బ్యాలెన్స్. అలాగే ఐ ఏంటంటే కంటి చూపు ఇలాగ తిరగడం కానీ, కంటి వస్తువు ఏదో రెండో వస్తువులా కనబడడం కానీ, కంటి గుడి తిప్పలేకపోవడం కానీ వచ్చిందో, బీ ఫాస్ట్ దీనికి కానీ కలిపినట్టయితే ఇంకా అది స్ట్రోక్ తాలూకు 100% లక్షణాలు వచ్చినట్టే. అది ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం ఏంటంటే బీ ఫాస్ట్, సరే బీ ఫాస్ట్ అంత అవసరం లేదు, ఒక ఫాస్టే సరిపోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మాత్రం బీ ఫాస్ట్ అనే చెప్పడానికి కూడా బాగుంది. కానీ బీ ఫాస్ట్ తొందరగా వెళ్ళాలి, బీ తొందరగా. ఇంకొక స్కేల్ దానిలో వచ్చిందంటే ఫాస్ట్ ఈడీ అని వచ్చింది. అంటే సైన్సు ప్రగతి జరుగుతూ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇది మీరు ఏదైతే గోల్డెన్ పీరియడ్ అన్నారో, గోల్డెన్ పీరియడ్ గురించి విషయం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇంతకుముందే ఫస్ట్లో ఇంతకు దగ్గర 4 గంటలు 3 అని చెప్పేవాళ్ళు, 3 గంటలు అనేవాళ్ళు. తర్వాత కొంచెం 6 గంటల వరకు వచ్చారు. ఈ మధ్య కాలంలో అందరూ గమనించాల్సింది ఒక మాట వచ్చింది, లార్జ్ వెసల్ అక్లూషన్. అంటే బ్రెయిన్లో ఉన్న పెద్ద రక్తనాళాలు ఉంటాయి, మెయిన్గా 3 ఉంటాయి. యాంటీ సెబుల్ ఆర్టరీ, మిడిల్ సెబుల్ ఆర్టరీ, మనం చెప్పిన పోస్టీరియర్ సెబుల్ ఆర్టరీ. వీటిని లార్జ్ వెసల్స్ అంటాం. దీనిలో కానీ రక్తం కానీ ఆగిపోయినట్టయితే, దాని కానీ కంప్రెషన్ అయితే, దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక రోజు లోపల 24 గంటల లోపల కూడా దానికి థ్రాంబెక్టమీ, ఏది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వచ్చి మెకానికల్ థ్రాంబెక్టమీ అని వచ్చింది. ఈ మధ్యన మా దగ్గర ఒక పేషెంట్ మెకానికల్ థ్రాంబెక్టమీ అయిన పేషెంట్ ఉన్నారు. అంటే అది మంచి ఫలితాలు అప్పుడు కూడా ఉన్నాయి. అంటే సమయం అన్నది గోల్డెన్ పీరియడ్ అనేది ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యింది. అయితే ఈ లార్జ్ వెసల్ అక్లూజన్ అనేది వచ్చిందా లేదని చెప్పడానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. దాని పేరు ఫాస్ట్ ఈడీ అని పెట్టారు. అంటే ఏమిటి, దాని అసెస్మెంట్ ఆఫ్ స్ట్రోక్ ట్రయేజ్ బిఫోర్ అండ్ రీచింగ్ ది డెస్టినేషన్ అని, FAST. అంటే ఏమిటి, ఫాస్ట్ అసెస్మెంట్, తొందరగా దేనికని స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉండే లక్షణాలని దాని వలన ఎంత తొందరగా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళాలి, ఫాస్ట్ ఈడీ అని. దాంట్లో వాళ్ళు ఇంకొక వేరే స్కోర్ ఇచ్చారు. అంటే ఏమిటి, ఒక్క ఫేస్లోనే తేడా వచ్చిందనుకోండి ఒక 0 to 1 ఇచ్చారు. చేతిలో కానీ తేడా వచ్చిందనుకోండి 0 to 2. మాటలో తేడా వచ్చిందనుకోండి ఒక 2. అదే కాకుండా కంటిలో కానీ చూపే తేడా వచ్చిందని ఇంకొక 2. మొత్తం మీద ఏంటి 8 నుంచి 9. ఎంత గొప్ప స్కోర్ అంటే 0 to 1 కానీ ఉండేటట్టు అయితే ఈ లార్జ్ అసలు పెద్ద రక్తనాళం బ్లాక్ అన్నది ఛాన్సెస్ అన్నది మైల్డ్. 2 to 3 ఉందనుకోండి మోడరేట్. 3 కంటే ఈ స్కోర్ ఏదైతే మనం చెప్పుకున్నాం, ఏదైతే ఫాస్ట్ ఈడీ స్కోరు 3 కంటే ఎక్కువ ఉందనుకోండి, లార్జ్ వెసల్ అంటే పెద్ద రక్తనాళం బ్లాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అంటే దానికి చాలా తొందరగా MRIలు చేసి ఒక న్యూరో సర్జన్, న్యూరాలజీ టీం, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీంలో ఎంత సత్వరణ వైద్యం చేసినట్టయితే ఆ థ్రాంబెక్టమీ మెకానిక్ ఏమిటి, ఇప్పుడు యాంజియోప్లాస్టీ పాతకాలం అందరికీ తెలిసింది ఏమిటంటే ఈ గుండె కోసం యాంజియోప్లాస్టీ, యాంజియోలు చేయడం. ఇప్పుడు బ్రెయిన్కి కూడా అలాగే యాంజియోగ్రామ్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ వరకు వెళ్ళి ఆ రక్తం గూడు కట్టుకున్నటువంటి థ్రాంబస్ అంటాం, థ్రాంబస్ని బయటికి లాగేస్తే రక్తనాళం మళ్ళీ పూర్తిగా నార్మల్ అయిపోయి మంచి ఫలితాలు ఉన్నాయని ఇప్పుడు శాస్త్రం చెప్తూ ఉంది. అందువల్ల ఏమిటంటే లక్షణాలను గుర్తించడం అనేది చాలా చాలా ముఖ్యం. వచ్చిన తర్వాత ఆల్రెడీ పుణ్యకాలం కాస్త అయిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి లక్షణాలను గుర్తించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మాటలో తేడా వస్తుంది, నడకలో తేడా వస్తుంది, ఫేస్లో ఏదో చేంజ్ కనిపిస్తుంది, సరిగా చూడలేకపోతున్నారు, ఇవన్నీ కూడా ప్రీ సిమ్టమ్స్. అవును. అదే కాకుండా ఏమిటంటే చాలా మందిలో తెలియాల్సిన ఇంకోటి ఏమిటంటే కొంతమందికి 1 నెల నుంచి లక్షణాలు వస్తుంటాయట. అంటే ఏంటి, సడన్గా చేతులు ఏదో తిమ్మిరెక్కడం, ఏదో మాటలో తేడా రావడం, ఏదో రాస్తుంటే సైన్ చేయలేకపోవడం, కంటి ముందు ఏదో వస్తువులు సరిగ్గా బోదరుగా కనబడడం, మాటలు చెప్పినట్టుగా తిన్న తేడా రావడం, బ్యాలెన్స్లో ఏదైనా తేడా రావడం, తెలియని విపరీతమైన తలనొప్పి రావడం, ఏ కారణం లేదు. ఇలాంటివి ఉన్నా కూడా నెల నుంచి ఇలాంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. చూడాల్సిందని ఏమిటంటే ఆ టైంలో మనం దానికి అటెన్షన్ పే చేయండి. బ్లరీ విజన్ ఎందుకు వస్తుంది? బ్లరింగ్ విజన్ అనేది సేమ్ రక్తనాళంలో అక్కడ బ్లాక్ అవడం వల్ల బ్రెయిన్లో ఒక ప్రాంతంలో ఏదైతే ఆక్సిపిటల్ లోబ్ అని ఉంటుందో దానిలో రక్తం ప్రాబ్లం తక్కువ రావడం కానీ, లేకపోతే మనం చెప్పిన పోస్టీరియర్ సర్క్యులేషన్ చిన్న మెదడు ఆ ప్రాంతంలో కానీ ఈ రక్తం సప్లై తగ్గిన వచ్చే స్ట్రోక్, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం. మరి అప్పుడే లక్షణాలు కనిపెట్టేశారు, హాస్పిటల్కి వచ్చారంటే ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? ఎందుకంటే ఏ స్టేజ్లో ఉంది అన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఆ బ్రెయిన్లో ఏ ప్రాంతంలో వచ్చింది, చిన్న రక్తనాళంలో వచ్చినటువంటి స్ట్రోకా లేకపోతే పెద్ద రక్తనాళంలో వచ్చిన స్ట్రోకా అని. ఇప్పుడు మాటకు చిన్న రక్తనాళంలో ఉంది, స్మాల్ వెసల్ ఇస్కీమియా అంటారు, అది చిన్న రక్తనాళాలు, అందులో స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువ.
మామూలుగా రక్తనాళం ఏదైతే పెద్ద రక్తనాళం కాకుండా ముందు తర్వాత వచ్చినట్టయితే దానికోసం ఏదన్నా హెపరిన్ లేకపోతే లో మాలిక్యులర్ హెపరిన్ అని ఇస్తూ ఉంటారు. దానివల్ల కూడా కాదు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఒక రక్తనాళం కొంచెం మామూలుగా కాకుండా పెద్ద రక్తనాళంలో వచ్చినా కూడా మందు ఇస్తున్నారు, థ్రాంబోలైటిక్ థెరపీ అని, టిష్యూ ప్లాస్మిన్ యాంటీనోజన్, అది కూడా తగ్గుతుంది. దానివల్ల కూడా అది తగ్గకపోతే ఈ మందు కూడా ఇచ్చి లాభం లేక ఇంకా ప్రాబ్లం తగ్గలేదో అప్పుడు ఈ దీనికోసం ఏదైతే యాంజియోగ్రాములు చేయడం, దానికోసం ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ, లార్జ్ వెసల్ ఎక్లోషన్ అంటే కూడా ఇప్పుడు దాని పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఏ ఏజ్లో వాళ్ళకి వస్తుంది అసలు? ఇది ఏజ్లోనే రావచ్చు. నిజానికి ఏమిటంటే జనరల్గా మన దేశంలో 30-35 ఈ మధ్య కాలంలో అదే బాధాకరం ఏమిటంటే ఈ స్ట్రోక్ ఇన్ ద యంగ్ అని ఒకటి వచ్చింది. 30 సంవత్సరాల లోపల వచ్చే స్ట్రోక్ దగ్గర 20-25%. రకరకాల కారణాల వల్ల. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు పొగ త్రావడం కానీ, మద్యం సేవించడం కానీ, ఊబకాయం కానీ, ఇవన్నీ అసలు ఎక్సర్సైజ్కి సమయమే లేదు, ఇది ఎక్సర్సైజ్ తక్కువ అవడం కానీ, వీటన్నిటి కూడా స్త్రీలు అనుకోండి ఎవరైనా కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకున్నారనుకోండి పీరియడ్స్ రాకుండా ఉండడానికి, లేకపోతే ఏదైనా కారణం వల్ల ఇంకా మందులు వాడుతూ ఉన్నారు, ఆరోగ్యం సరిగ్గా లేదు, వాళ్ళకు కూడా ఇది ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం. కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కూడా వస్తుంది. కొంత శాతం వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లో ఉంటుంది. దానివల్ల అందువలన ఈ స్ట్రోక్ ఇన్ ద యంగ్ కారణంలో గుండెలు పుట్టగానే వాళ్ళకి ఏదో రంధ్రం ఉందనుకోండి చిన్నగా, దానివల్ల కూడా అక్కడి నుంచి రక్తం అలా గూడు కట్టకపోవడం కానీ, రక్తం ఏదో గుడ్డు కొట్టుకునే పద్ధతి ఎరిథ్మియాస్ రావడం వల్ల కానీ, అదే కాకుండా స్మోకింగ్ అనేది స్త్రీల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైందండి. అందువల్ల కూడా రక్తం చెక్కబడిపోవడం, రక్తస్రావం ప్రవాహం ఏదైతే స్లోగా అయిపోవడం, దానివల్ల కూడా ప్రాబ్లం కూడా ఉంటుంది. హార్ట్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. అదే కాక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చూసుకుంటే మగవాళ్ళు ఉండే లక్షణాలు వేరే ఉన్నాయి, స్త్రీలలో ఉండే లక్షణాలు వేరే ఉన్నాయండి. మగవాళ్ళు వచ్చే లక్షణాలు జనరల్గా ఏమిటి, ఇంత మనం చెప్పినటువంటి ఒక మూతి వంక రావడం కానీ, చేయి వీక్ అవడం కానీ, మాటలో తేడా రావడం కానీ, ఏదో కన్ఫ్యూజన్ రావడం కానీ, ఇలాంటివి ఉంటాయి. స్త్రీలలో అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే దగ్గర 25% స్త్రీలలో స్ట్రోక్ అనేది లేట్గా డయాగ్నోస్ అవుతుంది. ఆ లక్షణాలు వేరు, ఏం లేదండి, సింపుల్గా ఏదో వీక్నెస్ అండి, తెలియని వీక్నెస్, వాంతి వచ్చినట్టు ఉంటుంది, తర్వాత ఏదో జ్ఞాపక శక్తి సడన్గా తగ్గిపోయినట్టు, ఏదన్నా అసలు డిసోరియంటేషన్ అంటే ఎక్కడున్నామని చెప్పమంటే ఎక్కడ చెప్పలేకపోవడం, విన్నారా, ఇలాంటి లక్షణాలు స్త్రీలలో ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా జరుగుతుంది. అందువల్ల ఏమిటి, స్త్రీలు ఎక్కువ సంవత్సరాలు మగవాళ్ళ కంటే భారతదేశంలో ఎక్కువ బతుకుతున్నారు. స్ట్రోక్ రావడం అనేది మగవాళ్ళు ఎక్కువ వస్తుంది, కానీ చనిపోయే వాళ్ళు ఎవరు తెలుసా, స్త్రీలట. ఎందుకంటే ఎక్స్పెక్టెన్సీ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ రోజులు ఉంది, రెండోది వాళ్ళ డయాగ్నోస్ లేట్ అవుతూ ఉంది. అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి ప్రైమరీ కేర్ గివర్స్ అండి వాళ్ళే కదా. నాది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కే వచ్చింది, పిల్లలకే ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి అసలు అంత నిద్ర ఉండదు, అది మొబిలిటీ తక్కువైపోతుంది, ఊబకాయం వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళని నెగ్లెక్ట్ అయిపోతారు. మగవాళ్ళగా వచ్చినట్టయితే తడనగా ఆఫీస్కి వెళ్ళాలి, కష్టం లేకపోతే అనుకొని వెళ్ళే ఆఫీస్లో డాక్టర్ గారికి ఎవరికో చూపించుకుంటారు. ఇక్కడ జరగటం లేదు. అదే కాకుండా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఇవి వాడడం కానీ, ఈ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఉంటుంది, గుండెలో తాలూకా గుండె కొట్టుకోవడం తాలూకా రెగ్యులారిటీ రిథమ్ అనేది రెగ్యులర్గా ఉంటే గుండెలో ఉండేటువంటి రక్తం ఒక బిందువు ఎక్కడికో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, ఎంబాలిజం అంటారు. దానివల్ల కూడా వస్తుంది, అది స్త్రీలలో ఎక్కువ. అలాగే డయాబెటీస్ కూడా, దీనివల్ల కూడా ఈ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చాలా వరకు. ఈ ఎంబాలిజం వేరు, పల్మరీ ఎంబాలిజం వేరు. పల్మరీ ఎంబాలిజం అంటే రక్తనాళం ఏదైతే ఛాతిలో ఉండేటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తం సప్లై అయ్యేదాన్ని పల్మరీ ఎంబాలిజం, బ్రెయిన్కి వెళ్ళేదాన్ని బ్రెయిన్ రక్తనాళాల్లో కానీ వెళ్తే ఆ ఎంబాలిజం అంటారు. ఓకే, అసలు ఏ మనిషికైనా పక్షవాతం వస్తుందో రాదో ముందే తెలుసుకోవచ్చు అనే టెస్ట్ ఉందా? దానికి టెస్టులు అంటే ఒక లక్షణాలు వచ్చిన తర్వాతే. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు చాలా మంచి ప్రశ్న అడిగిందని చెప్పాలి. ఎందుకంటే నిరోధన, ఇప్పుడు ఒక వయసు దగ్గర 40-50 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు. దానికి ముందు ఈ టెస్టులన్నీ చేయించుకుని ఊబకాయం ఉంది, మద్యం సేవించడం ఉంది, ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉంది, అలాంటప్పుడు దానికి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కొవ్వు పదార్థాలు టెస్ట్ చేయించుకున్నారనుకోండి, ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక రిస్క్ అయితే ఉంది కదండి, రిస్క్ ఫ్యాక్టర్ అది. డయాబెటీస్ కంట్రోల్ లేదు, చిన్న వయసులోనే వచ్చింది, అదే కాకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నారు, అలాంటి ఇన్వాలిటీ ఉన్న వాళ్ళు దానికి టెస్టులు చేయించుకొని ఏదన్నా చిన్న లక్షణంగానే వచ్చేది వెంటనే మందులు స్టార్ట్ చేయమని చెప్పకపోయినా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వచ్చే రిస్క్ అన్నది ఎక్కువ ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకొని దానికి వాకింగ్ ప్రతిరోజు 15 నిమిషాలు చేయడం,
భోజనం తీసుకునే దాంట్లో ఫ్రైడ్ పదార్థాలు తగ్గించడం, షుగర్ తాలూకు క్వాంటిటీ తగ్గించడం, బీపీ పెరగడం. బీపీ చాలా ఎక్కువ చిన్న వయసులో కూడా వచ్చేసింది. అసలు అన్నిటికంటే బీపీ ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. బీపీ ఉన్నా లేకపోయినా స్ట్రోక్ వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ. అంటే ఒకసారి ఎలా ఉంటుందంటే చాలా మందికి ఇంకా భారతదేశంలో భారత ప్రభుత్వం 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా టెస్ట్ చేయించుకోవాలి, మెడికల్ చెకప్ చేయించుకోవాలని అన్నా కూడా రకరకాల కారణాల వల్ల ఇది జరగటం లేదు. అందువల్ల చాలా మంది కుటుంబం చెప్తున్న ముందు లేదండి ముందు లేదు బీపీ ఇప్పుడే వచ్చింది బీపీ అని కాదు, అక్కడ ముందు లేదు అనకన్నా దానికి టెస్ట్లు చేయించుకోకపోవడం వల్ల దాన్ని గుర్తించడం అన్నది లేట్ అయింది. అందువల్ల అన్నిటికంటే ముఖ్యమైన ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ మన దేశంలో హైపర్ టెన్షన్, రక్తపోటు. అయితే డాక్టర్ గారు, ఈ సైలెంట్గా వచ్చే స్ట్రోక్ అనేది ఏదైతే ఉంటుందో ఉమెన్లో పర్టికులర్గా మీరు చెప్పినట్లు ఒక బండ గుర్తు మీకు ఇలా అనిపిస్తుంది అంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే ఏమైనా ఉందా? ఇదే ఏదో సడన్ గా వీక్నెస్ లాగే ఉందనుకోండి, ఏదో మాట కొంచెం తడబడి జ్ఞాపకశక్తి ఏదో మిస్ అవుతున్నారు, ఏదో ఇది పని మనిషికి ఏదో పని వర్క్ చెప్తూ ఉన్నారు, సడన్ గా మాట ఏదో మిస్ అవుతున్నారు, మీ వయసు ఏదో 50 ప్రాంతంలో ఉంది, బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలం, ఇంటి దగ్గర ఎవరికి పిల్లలకు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఈ మధ్యన వెయిట్ ఎక్కువ అయిపోతున్నారు, తప్పకుండా ఒక రిస్క్ అవుతుంది. ఓకే. ఈ రక్తం పలచబడే మందులు డాక్టర్ చెప్పకుండా వాడచ్చా ఇలాంటి రాకుండా? అది ఎప్పుడు కూడా మొదటిసారి పర్యవేక్షణ అన్నది ఇప్పుడు అది ఓవర్ ది కౌంటర్ మెడిసిన్, ఎకోస్ప్రిన్ అని క్లోప్రోగ్రిల్. అయితే ఏమిటంటే అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే రక్తం పలచగా చేసేటప్పుడు ఒక్క బ్రెయిన్లోనే రక్తమో లేకపోతే గుండె కోసం రక్తం పలచగా చేయదు, మిగతా ప్రాంతంలో కూడా దాని రక్తం ఎక్కడెక్కడ శరీరంలో రక్తం ప్రవహిస్తుందో అది పలచకైపోతుంది. దానివలన ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంది. అంతవరకు ఎందుకంటే ఈ చిన్న దంతమే తీయాలి. ఎవరైనా రక్తం పలచ చేసే మందులు యాంటీప్లేట్ల మందులు వాడుతున్నారండి, 5 రోజుల ముందు ఆపాలండి. మరి అంత చిన్న దంతం తీయడానికి ప్రాబ్లం అయితే ఎందుకు ఆపాలి? అవును. కంటి ఆపరేషన్ అనుకోండి, అది ఇంకా ముఖ్యం. కంటి కోసం ఏదో క్యాట్రాక్ట్, ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత చాలా మంది క్యాట్రాక్ట్ వస్తూ ఉంది, శుక్లాలు, దానికి ఆపరేషన్ చేయాలి. ఆ కంటి డాక్టర్ గారు న్యూరోసర్జన్ న్యూరాలజీ ఒపీనియన్ తీసుకుంటాడు. దాని ముందు ఈ మందు ఉంది కాబట్టి చేయకూడదు కాబట్టి దాన్ని ఫస్ట్ ఆపేయాలి. సరే, దానిలో మళ్ళీ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మరి ఈ మందులు ఆపిస్తే నాకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ లేదా, మళ్ళీ స్ట్రోక్ వచ్చే రిస్క్ లేదంటే ఉంది. కానీ ఇప్పుడు అది ఆపకపోతే ఆపరేషన్ జరగదు కదా. అవును. అందువల్ల అది చాలా సమన్వయం అవసరం డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి. ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, బ్రెయిన్ ఆపరేషన్ అనుకోండి, ఇంకేదైనా ఆపరేషన్ అనుకోండి, దానికి ఇవ్వాలి తప్పదన్నప్పుడు ఈ మందులకు బదులుగా ఈ క్లెక్సేన్ అని ఒకటి ఉంటుంది, అది లో మాలిక్యులర్ హెపరిన్. దానివల్ల రిస్క్ తక్కువ, మందు కూడా ఎక్కువే ఉంటుంది. మాకు బరియాల్లో ఏమిటంటే ఆపరేషన్ చేస్తే రక్త ప్రవాహం ఎక్కువై కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి సమయాలు ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ చాలా ప్రగతి చెందింది. ఏదైనా కానీ సొంతగా మీరు మందులు వాడడం కన్నా డాక్టర్ గారి పర్యవేక్షణలో, మీకు నమ్మకం డాక్టర్ దగ్గర పర్యవేక్షణలో ఉంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. పక్షవాతం అనేది చాలా సైలెంట్గా వస్తుంది. 20 సెకండ్లకు ఒక పక్షపాతం వ్యక్తి భారతదేశంలో జరుగుతుంటే ఎంత ప్రమాదం గ్రహించండి అందరికీ. దగ్గర 120 మిలియన్లు ఒక గంటలో వస్తుంది. ప్రివెన్షన్ ఉండదా? ప్రివెన్షన్ ఉంది. మనం చెప్పింది ఇదే. ఒకటేమిటంటే స్ట్రోక్ ఎవరికైనా రావచ్చు అని ఒక ఆలోచన ఉండాలి. 40-50 సంవత్సరాలు స్ట్రెస్ ఎక్కువ ఉండే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిద్ర కూడా తక్కువైంది, బీపీ ఎక్కువైంది, బీపీ మందులు సరిగ్గా రెగ్యులర్ వాడటం లేదు, ఉపకాయం వచ్చింది, స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్గా ఉంది, దగ్గర నియర్ బై చుట్టాలు, తల్లి తండ్రి, ఇంకెవరికైనా ఆ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఒక ఫ్యాక్టర్ అనే కాకుండా ఏదైతే సమ్మిళితం ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళందరూ కూడా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉందని ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నాం. వాకింగ్ అనుకోండి, నా ఆరోగ్యం కోసం నేను కనీసం 20 నిమిషాలు ప్రతిరోజు వాకింగ్ చేస్తాను అంతే. మామూలు కంటే సాల్ట్ అనేది 1500 గ్రాములు తగ్గించేయటం, వెయిట్ కంట్రోల్ చేయించుకోవడం, బీపీ అన్నది చాలా రెగ్యులర్గా ఉండేటట్టయితే, బీపీ కానీ ఒక్క బీపీ రెగ్యులర్గా కంట్రోల్ చేసుకుంటే స్ట్రోక్ వచ్చే అవకాశం 4% తగ్గిపోతారని నమ్ముతారా? మీరు స్మోకింగ్ ఎవరికైనా అలవాటు ఉందనుకోండి, స్మోకింగ్ మీరు ఆపేశారనుకోండి, ఆపేసిన మొదటి సంవత్సరంలోనే దగ్గర 8% స్ట్రోక్ వచ్చే అవకాశం రిస్క్ తగ్గిపోయింది. అంటే అలవాట్లన్నీ మీకు తెలియదు, దీంతో వచ్చుద్దా అని కొంతమంది మెట్ట వేదంతో వాడుతూ ఉంటారు. ఆయన ఎవరో సిగరెట్లు ఎన్నో కాల్చాడు రాలేదు కదా అని. అలాంటి దానికి లేదు, సైన్స్లో స్థానం లేదు. డెఫినెట్గా స్మోకింగ్ అనేది ఒక ముఖ్యమైనది. అలాగే ఆల్కహాల్ ఫ్రీక్వెన్సీ తగ్గించండి. ఏదైతే సాల్ట్ ఇందామని చెప్పుకున్నాడో బాగా తగ్గించాలి. రోజుకు వ్యాయామం చాలా అవసరం. ఇవన్నీ కానీ స్ట్రెస్ అనేది ఒత్తిడి అయిపోయింది, జీవితం అంతా ఒత్తిడి అయిపోయింది. ఒత్తిడి వల్ల కూడా దానివల్ల ఒకదానికి ఒత్తిడి వల్ల ఏమవుతుంది, కార్టిజాలు లేకపోతే అడ్రినలిన్ ఇవన్నీ శరీరంలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ పెరిగిపోతాయి. దానివల్ల బీపీ పెరిగిపోతుంది. బీపీ వల్ల మళ్ళీ అగైన్ ఇది వస్తూ ఉంటుంది. సో ప్రశాంతంగా ఉండడం, కొంచెం ప్రాణాయామం చేయడం, లేకపోతే ఏదైనా మెడిటేషన్ చేయడం, ఉన్నదాంట్లో సంతృప్తిగా పడడం. ఒక సంతోషకరం ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పాను, జనరేషన్ జెడ్ అని ఏదైతే జీ, ఆ జనరేషన్లో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు.
ఉన్నదాంతో చాలు బాస్, ఇప్పుడు ఇంకా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని ఎంతమంది అంటే ఈ హడావుడి జాబులు వదిలేసి 71% మంది ఉన్న దాంట్లో మామూలుగా హ్యాపీగా లేట్ బ్యాక్ హ్యాపీలో మూడ్లో ఉన్నారు. అంటే ఇన్నాళ్ళకి అందరూ గ్రహిస్తున్నారు, రాత్రి అంతా డ్యూటీలు చేసేసి ఏమిటైపోయి. ఇందాకే ఒక వ్యక్తి వచ్చాడు 115 కిలోలు అండి, 47 సంవత్సరాలప్పుడు వచ్చా. మరి దానివల్ల మరి ఇబ్బందే కదా. అందువల్ల ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా ఎవరిని ఒక పాయింట్ చేసేదో లేదా కించపరిచే ప్రయత్నం కాకపోయినా ప్రతి వ్యక్తికి ప్రయారిటీ తెలియాలి. అంటే నేను నా ఆరోగ్యం ముఖ్యమా, ఇది ముఖ్యమా, అలా గ్రహించిన నాడు తప్పకుండా ఆరోగ్యం ముఖ్యం, కుటుంబం ముఖ్యం, పిల్లల గురించి చూసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది రాకుండా నేను ఆరోగ్యం ఉంటేనే చూడగలను ఒక దృక్పథంగానే వచ్చినట్టయితే మనం తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. పక్షవాతము, పారాలసిస్, స్ట్రోక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంటికే పరిమితం ఆ అవ్వాలి. పరిస్థితి రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ప్రీ సిమ్టమ్స్ ఉంటాయి, అవి ముందుగానే గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంటుంది. గోల్డెన్ పీరియడ్ కూడా ఉంది. సో ఇలాంటి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ముందుగానే తెలుసుకునే లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి 1 month 2 months ముందు కూడా తెలుస్తాయి. అంతేకాదు మీరు చెప్పినట్లు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, బరువు మెయింటైన్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఫుడ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే లక్షణాలు అన్నవి గ్రహించాలి. నాకు వచ్చేసింది దానికన్నా వచ్చింది ఏమో అనే భయం డాక్టర్ని సంపాదించాలన్నప్పుడు మాట కింద చెప్పినట్టుగానే ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ మాదిరి వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినవి కొత్తగా ఉందని ఒకసారి డాక్టర్ దగ్గర, మీ పక్క దగ్గర ఉన్నటువంటి ఫిజిషియన్ దగ్గర వెళ్ళండి. ఆ తర్వాత న్యూరోసర్జన్ చూస్తాడు. మొత్తం మీద ఏమిటంటే ఈ లక్షణాల గురించి అవగాహన చాలా చాలా ముఖ్యం. అది కానీ మీరు గ్రహించినట్టయితే ఈ స్ట్రోక్ లేట్గా అవ్వకుండా పర్సంటేజ్ తొందరగా కానీ మనం చేయగలిగినట్టయితే ప్రమాణం. ఎందుకంటే స్ట్రోక్ అన్నది ఏదో క్యాన్సర్ లాంటి బీమారీ కాదు. ముందే కానీ గ్రహించి సరైనటువంటి వైద్యం కానీ జరిగినట్టయితే అసలు దానికి పూర్తిగా మారిన నయం అయ్యే అవకాశం కూడా ఉంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. అందరు ఫాలో అవ్వాలి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు. నమస్కారం.